ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో మీ స్నేహితులు మీకు సహాయపడవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో ఇంటి పనుల భారాన్ని పంచుకుంటారు. మీ ప్రేమ సంబంధానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువు విషయంలో నిర్లక్ష్యంగా ఉండవచ్చు. గాయాలు కాకుండా ఉండేందుకు ఇనుప పనిముట్లను ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. సంఘర్షణను రెచ్చగొట్టడం మానుకోండి. పనులు తారుమారయ్యే అవకాశం ఉంది. ఉద్రిక్తత ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. రెచ్చగొట్టే మాటలకు లొంగిపోవద్దు. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు ఒక వినోదాత్మక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. తులారాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు మంచి వ్యాపార లాభాలను పొందుతారు మరియు నిలిచిపోయిన డబ్బును కూడా తిరిగి పొందవచ్చు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండి మీ మనోధైర్యాన్ని బలోపేతం చేసుకోండి. మీ కంపెనీ తరఫున మీరు విదేశాలకు వెళ్లవలసి రావచ్చు. ఈ ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన మహిళలకు ఈరోజు మంచి రోజుగా ఉంది. మీ కంపెనీ నుండి మీకు ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. కుటుంబంలోని పెద్దల సలహాలు, అనుభవం సహాయపడతాయి. జీవితంలోని సానుకూల అంశాలను అర్థం చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. పొరుగు వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కోపాన్ని మానుకుని ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు పాటించండి. అధిక ఖర్చులు, తక్కువ ఆదాయం మీ బడ్జెట్ కొంతరాయం కలిగించవచ్చు. అనుభవజ్ఞుడైన వ్యాపార భాగస్వామి సలహా సహాయపడుతుంది. కొత్త ప్రాజెక్టు ప్రణాళికపై శ్రద్ధగా పనిచేయండి. విజయం సాధ్యమే. భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాట్లు జరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. విషయాన్ని వెంటనే పరిష్కరించుకోండి, లేకపోతే సమస్యలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాలు ప్రేమ నిలిచి ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు అనేక లాభదాయకమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా మారి మంచి ఫలితాలను అందిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. మీ నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇవ్వడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి చూసి కొందరిలో అసూయభావం పెరిగే అవకాశం ఉంది. వినయంతో వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడి ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభించి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. ఉద్యోగులు ఉన్నత అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు కొత్త అవకాశాలు, లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి. ప్రేమ సంబంధాలు పరస్పర అవగాహన బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో సఖ్యత, ఆనందం మరియు సామరస్యం కొనసాగుతాయి. సంబంధాలు ఒక సున్నితమైన మరియు అనుబంధ వాతావరణంతో ప్రారంభం అవుతాయి. కొంతకాలంగా దూరంగా ఉన్నవారు తిరిగి కలుసుకోవచ్చు. పెళ్లి కాని వారికి ఒక పరిచయం లేదా సంభాషణ ప్రారంభం కావచ్చు. కానీ మీ నిర్ణయానికి తొందరపడడం మంచిది కాదు. పెళ్లైన వారు తమ భాగస్వామి పట్ల ఆకర్షణ మరియు సన్నిహిత్య భావనను పొందుతారు. రోజు గడిచే కొద్దీ సున్నితత్వం పెరుగుతుంది. కాబట్టి పాత మనస్పర్ధలు లేదా వెక్కిరింపులను ప్రస్తావించడం మానుకోండి. వినడం, అర్థం చేసుకోవడం మరియు మెల్లగా మాట్లాడడం ప్రత్యేకంగా సహాయపడతాయి. ఆఫీసు సమావేశాలు, ఇంటర్వ్యూలు లేదా క్లయింట్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయి. బుధగ్రహం యొక్క కొత్త ప్రభావం వల్ల పనిలో స్పష్టమైన భాషను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఒక కొత్త భాగస్వామ్యం, ప్రతిపాదన లేదా సహకారం ఏర్పడవచ్చు. రూల్స్ మరియు షరతులను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. ఈరోజు విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. పరధ్యానాలకు బదులుగా చిన్న లక్ష్యాలతో చదవడం మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. పోటీ వాతావరణంలో సహనం మీ బలంగా ఉంటుంది. కొన్ని చట్టపరమైన ప్రభుత్వ లేదా ఒప్పంద సంబంధిత విషయాల్లో స్వల్ప సానుకూల పురోగతి కనిపించవచ్చు. కేవలం పత్రాలు మరియు గడువు తేదీలపై దృష్టి పెట్టండి. బయటి కార్యకలాపాలు చాలా అలసటగా మరియు ఒత్తిడితో కూడుకున్నవిగా ఉంటాయి. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్న వారు ఈరోజు తీవ్రమైన అవసరంలో పడవచ్చు మరియు జీవితంలో డబ్బు యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం జరిగే సామాజిక కార్యక్రమాలు మీరు ఊహించని దానికంటే చాలా బాగుంటాయి. నిజమైన మరియు స్వచ్ఛమైన ప్రేమను అనుభూతి చెందండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మీ ఖాళీ సమయాన్ని మీ స్నేహితులతో కలిసి ఆస్వాదించడానికి మీరు ప్రణాళిక వేసుకోవచ్చు. వైవాహిక జీవితానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా ఉంది. మీ జీవిత భాగస్వామి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వారికి తెలియజేయండి. ఈరోజు మీకు సమతుల్యత మరియు సామరస్యం యొక్క సందేశాన్ని అందిస్తుంది.
మీరు మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను పాటించాలి. అతిగా మొండిగా ఉండకండి. సంభాషణ మరియు సహకారం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ప్రియమైన వార్త గడిపే సమయం మీ హృదయాన్ని ఆనందంతో నింపుతుంది. ఒక ప్రత్యేకమైన కుటుంబ కార్యక్రమం ఉండవచ్చు. అక్కడ మీరు అందరి శ్రద్ధను, ప్రేమను పొందుతారు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒక చిన్న ప్రయాణం మీ మనసుకు ఉపశమనం కలిగించడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆర్థిక విషయాల్లో కొన్ని పెట్టుబడులు మీకు దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చగలవు. ఈరోజు సరదాగా వినోదభరితంగా ఉంటుంది. మీరు ప్రయాణంలో స్నేహితులు, ప్రియమైన వారి సాంగత్యాన్ని మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీకు కొత్త బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి లేదా ధరించడానికి అవకాశం లభిస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటారు. ప్రజల గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీరు మంచి ఆహారాన్ని, వైవాహిక ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత పరిస్థితులు స్థిరంగా అనిపించవచ్చు మరియు మీ అంతర్గత సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఇబ్బంది పడవచ్చు. సామాజిక సంబంధాలు కొంతవరకు ఉద్రిక్తంగా మారవచ్చు. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఏర్పడవచ్చు. ఇది మీకు ఆందోళన కలిగించవచ్చు. మీరు కొంత ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. ఇది మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవడానికి మరియు మీ సంబంధాలలో సంభాషణను మెరుగుపరచుకోవడానికి తగిన సమయం. మీరు కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఓపికగా ఉండండి మరియు చర్చకు సిద్ధంగా ఉండండి. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం ద్వారా మీరు పరిస్థితిని సానుకూల దిశగా మలచడానికి ప్రయత్నించవచ్చు. చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా సహాయపడుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. ఇది మీకు తేలిగ్గా అనిపించేలా చేస్తుంది. ఈ సమయాన్ని వ్యక్తిగత ఎదుగుదల కోసం కూడా ఉపయోగించుకోండి. ఇది మీకు కొన్ని కొత్త ఆలోచనలను, దృక్కోణాలను అందించవచ్చు. ఈరోజు అప్రమత్తత మీకు అతిపెద్ద రక్షణ కవచం. మీ వ్యాపారంలో దాగి ఉన్న పోటీదారుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ప్రయాణాలలో మీకు ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. గత తప్పుల నుండి నేర్చుకుని ముందుకు సాగడం నిశ్చయంగా విజయానికి దారితీస్తుంది. ఈరోజు మీ సౌకర్యాలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సహా కుటుంబ సభ్యులందరూ మీ పనిలో మీకు సహాయం చేస్తారు. మీరు వ్యాపారంలో చాలా కష్టపడుతున్నారు. క్రమంగా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలు ఫలించడం మీరు చూస్తారు. మీ గౌరవం, కీర్తి పెరుగుతుంది. అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ విలువైన వస్తువులు పోగొట్టుకునే లేదా దొంగలించబడే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీ వృత్తి విషయంలో మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇది మీ పనిని సులభతరం చేస్తుంది. భావోద్వేగాల కంటే వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని మంచి చెడులు రెండు వైపులా తప్పకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ భాగస్వామి లేదా భాగస్వామికి సంబంధించిన చర్చలు మళ్ళీ ప్రారంభం కావచ్చు. అదృష్టం మరియు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీకు ఒంటరిగా ఉండాలనే కోరిక లేదా మిమ్మల్ని మీరు సందేహించుకోవడం వంటివి కలగవచ్చు. మీ ఆందోళనను నివారించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీ దినచర్యను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులు మీకు మద్దతు ఇస్తూనే ఉంటారు. మీ ప్రేమ జీవితం మరింత గాఢమవుతుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రమాదకర పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గాయాలు కాకుండా ఉండేందుకు ఇనుప పనిముట్లను ఉపయోగించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. సంఘర్షణను రెచ్చగొట్టడం మానుకోండి. పనులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. రెచ్చగొట్టే మాటలకు లొంగిపోవద్దు. ఈరోజు మీరు పనిచేసే చోటు కానీ మీ ఇరుగు పొరుగు వారితో గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.